నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్న 27వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. ఈ 27వ పాసురంలో ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా ప్రార్థిస్తోందంటే, అరిందమా కరుణాకర వరమంగళ గుణాకర గోవింద నీ కీర్తన గావింతుమురా ముకుంద అంటూ కీర్తిస్తోంది. స్వామి, నువ్వు సకల గుణాభిరాముడివి, నీ కీర్తనలే ప్రార్థిస్తూ, నీ కీర్తనలే ఆలపిస్తూ ముకుంద నిన్ను చేరుకుంటామయ్యా అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. జగమెల్లను మెచ్చునట్లు జగదీశ నిన్ను కొలిచి పరవాద్యము పొందగా నీ వ్రతము చేసేదము సువ్రత అంటూ కీర్తిస్తోంది. పరై అనే పేరు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన వాయిద్యం ఉంది. ఆ వాయిద్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, త్రివిక్రముడుగా శ్రీ మహావిష్ణువు భూమండలాన్ని తన 3 పాదాలతో కొలిచినప్పుడు జాంబవంతుడు ఆ పరై అనే పేరు కలిగినటువంటి వాయిద్యాన్ని మోగించాడు. ఆ జాంబవంతుడే శ్రీరామచంద్రుడి విజయాన్ని చాటి చెబుతూ పెద్ద బాజాను మోగించాడు. ఆ విధంగా భక్తులు మోగించినటువంటి ఆ పరై అనే పేరు కలిగిన వాయిద్యము శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది. శ్రీకృష్ణుడి అత్యంత ప్రియ భక్తులకు స్వామివారు పరై అనే పేరు కలిగిన ఆ వాయిద్యాన్ని అనుగ్రహిస్తాడు. స్వామి, నీ ప్రీతి కోసం మార్గళి వ్రతాన్ని ఆచరిస్తున్నాం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాం, నిన్ను కీర్తించి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పరై అనే పేరు కలిగిన ఆ వాయిద్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అంటూ ఆండాళ్ తల్లి ఇక్కడ కీర్తిస్తోంది. అలా నువ్వు పరై అనే పేరు కలిగిన వాయిద్యాన్ని మాకు అనుగ్రహించిన తర్వాత కరకంకణములు ధరించి వరకేయూరములు దాల్చి చెవి కమ్మలు పెట్టి మంచి చీరలెన్నో కట్టెదము అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. స్వామి, నువ్వు మాకు ఆ వాయిద్యాన్ని ప్రసాదించావంటే మమ్మల్ని అనుగ్రహించినట్లే కదా. అప్పుడు మేము ఎంతో ఆనందంతో చక్కగా కేయూరములను ధరించి, చెవి కమ్మలను ధరించి, మంచి మంచి చీరలను కట్టుకొని నిన్ను సేవిస్తాం స్వామి అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. చిక్కని క్షీరమ్ములతో చక్కగా పాయసము వండి మోచేతులు నేయికార మక్కువతో గ్రోలేదము అంటూ ఆండాళ్ తల్లి కీర్తిస్తోంది. అంటే స్వామివారు పరై అనే పేరు కలిగిన వాయిద్యాన్ని అనుగ్రహించిన తర్వాత స్వామివారు మోక్షాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడనే ఉద్దేశంతో, ఆ ఆనందంతో చక్కగా పరమాన్నం పాయసాన్నాన్ని తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా సమర్పించి దాన్ని మేం కూడా స్వీకరిస్తామని ఆండాళ్ తల్లి ఇక్కడ కీర్తిస్తోంది. ఈ పాసురంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, స్వామివారికి సంబంధించినటువంటి అత్యంత ప్రియమైనటువంటి వస్తువులన్నీ తీసుకున్నాక సాక్షాత్తు స్వామి తత్వాన్నే పొందినట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంటే భగవత్ సాయుధ్యాన్ని ఆండాళ్ తల్లి గోపికలతో పాటు పొందినది అని అర్థం. భగవత్ సాయుధ్యాన్ని పొందిన తర్వాత, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన తర్వాత గోపికలందరూ కూడా చక్కగా ఆభరణాలను ధరిస్తారు. ఆ తర్వాత పాయసాన్నాన్ని స్వీకరిస్తామని ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతోంది. పాయసాన్నాన్ని స్వీకరిస్తోందంటే ఇక్కడ కేవలం ఆకలితో స్వీకరిస్తోందని అర్థం కాదు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, పాయసాన్నం అంటే పరమాత్మ తత్వం పొందటము అని అర్థం. అంటే ఇన్నాళ్ళుగా స్వామివారి అనుగ్రహం లేక తాపాన్ని పొందినట్టు మేము ఆ తాపాన్ని తొలగింపజేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకున్నామనేటటువంటి ఆనందంతో ఆ పరమాత్మ తత్వాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పటమే పాయసాన్నాన్ని స్వీకరించటంలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన గోదా గీత మాలికలో ఉన్న 28వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తెలియని వాడగాను ప్రకృతి ప్రచురంబగుని మహత్వమున్ తెలిసిన వాడగాను నిను దీన శరణ్యుడవంచు నెమ్మదిన్ తలచిన వాడగాను
పరదాస్య సముద్భవ గర్వ పర్వతాకలితుని నన్ను నీ వెటులగాచెదో తోచదు భక్తవత్సలా. ఓ పరమాత్మ, తెలియని వాడగాను, మరీ లోకం తెలియనటువంటి వాణ్ణి కాను, పూర్తిగా అజ్ఞాని అనేందుకు వీలు లేదు నన్ను. అలాగే ప్రకృతి ప్రచురంబగుని మహత్వమున్ తెలిసిన వాడగాను, ఈ సకల చరాచర ప్రపంచమంతా వ్యాపించినటువంటి నీ ప్రకృతి మాయ గురించి తెలిసినటువంటి వాణ్ణి కాను. అలా అని ఏమీ తెలియని వాణ్ణి కాదు. నీను దీన శరణ్యుడవంచు నెమ్మదిన్ తలచిన వాడగాను, ఈ విధమైనటువంటి మధ్యస్థుడై అటు జ్ఞానిని కాదు అజ్ఞానిని కాదు, జ్ఞానం వల్ల సుఖపడటం లేదు, అజ్ఞానం వల్ల బాధపడుతూనే ఉన్నాను. ఇటువంటి పరిస్థితులలో ఈ దీనత్వంతో నిన్ను గనక ఆశ్రయించినట్లయితే నిన్ను దీన శరణ్యుడవంచు నెమ్మదింతలచిన వాడగాను, నీకు గనక శరణాగతుడనైనట్లయితే నువ్వు నన్ను ఉద్ధరిస్తావు. నువ్వు కరుణాస్వరూపుడవు, ప్రేమస్వరూపుడవు, శరణు వేడిన వారిని రక్షిస్తావు అనేటువంటి దృఢమైన నమ్మకంతో నన్ను నీకు సమర్పించుకున్నవాణ్ణి కాదు, అలా సమర్పించుకోవాలని మనస్సులో తలచినవాడగాను, కనీసం అనుకోను కూడా అనుకోలేదయ్యా నేను. పరదాస్య సముద్భవ గర్వ పర్వతాకలితుని, పైగా నేనొక గర్వ పర్వతం వంటి వాడిని. నా అహంకారం ఎలా ఉంటుందంటే ఒక మహాపర్వతంలాగా ఉంటుంది. ఎందుకు నా అహంకారం అంటే పరదాస్య సముద్భవ, ఇతరుల దగ్గర కొలువు చేస్తున్నా నేను. అది కూడా పరదాస్యము, మన సంప్రదాయానికి సంబంధించిన వారు కారు, వారి దగ్గర కొలువు చేస్తూ పరదాస్య సముద్భవ, ఆ పరదాస్యము నుండి పుట్టినటువంటి గర్వం అది. నన్ను నీ వెటులగాచెదో, నన్నెట్లా కాపాడతావయ్యా నువ్వు? నేను వెళ్ళి ఈ సంప్రదాయాన్నే దీన్ని అణచివేయాలనేటువంటి పథకరచన చేసేటువంటి వాడి దగ్గర కొలువు చేస్తూ ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను తక్కువ చూపు చూస్తుంటే నన్ను నువ్వెట్లా ఉద్ధరిస్తావయ్యా స్వామి? అది తోచదు భక్తవత్సలా, నాకు ఎట్లా నువ్వు నన్ను రక్షిస్తావో నాకు ఏమీ అర్థం కావటం లేదయ్యా అని తనను గురించి తనకి బాగా తెలుసు గనక తన్ను భగవంతుడు కూడా రక్షించలేడు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ. తెలియని వాడగాను ప్రకృతి ప్రచురంబగుని మహత్వమున్ తెలిసిన వాడగాను, అలా అని తెలిసినవాడు కాదు, నేను దీనశరణ్యుడవంచు నెమ్మదిన్ తలచిన వాడగాను, పరదాస్య సముద్భవ గర్వ పర్వతాకలితుని నన్ను నీ వెటులగాచెదో తోచదు భక్తవత్సలా అంటూ తాను గొప్పవాడినని అవతలివాడు తక్కువవాడని అపోహలో ఉంటాడు. అటువంటి స్థితిని మానుకోమని తెలియజేస్తూ నువ్వు ప్రకృతి ప్రచురమైన ఆ పరమేశ్వరుడి యొక్క మహత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించు, అందుకు సద్గురువులను ఆశ్రయించు, సద్గ్రంథములను పఠించు, సద్బోధలను విను అనేది తెలియజేస్తూ ఆ పరమాత్మకు తన తత్వాన్ని నివేదిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, శతావధానులు, శేషాద్రి రమణ కవుల భక్తవత్సల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. రామనామం తారక మంత్రం. ఆ యొక్క మంత్రాన్ని ఎవరైతే నిత్యం కూడాను మనసు నిండా నింపుకొని పఠిస్తారో వారికి శివకేశవుల యొక్క అనుగ్రహం లభ్యపడుతుంది. ఎందుచేతనంటే శివకేశవుల తత్వం రెండూ కూడాను రామ అనేటువంటి విశిష్ట పదంలోనే దాగి ఉన్నాయి. అంతేకాకుండా సర్వ కష్టాల నుంచి బయలుపడి చక్కటి యోగవంతమైన అదృష్టాన్ని సాధించడానికి రామనామం సహకరిస్తుంది. అందుచేతనే ఓంకారాన్ని మొట్టమొదటిసారిగా ధ్యానం చేస్తూ
రామనామాన్ని కలిపి గనక ధ్యానం చేసినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది అని కూడా శాస్త్రం. ఇక్కడ ఓం పరబ్రహ్మతత్వానికి నిదర్శనం. ఓం రామ్ రామాయ నమః అని చెప్పేసి మనం నిద్ర నుంచి లేస్తూనే ప్రతినిత్యం కూడాను పఠించడం వలన అక్కడ శివకేశవులు ఇరువురు కూడాను మన జీవనానికి జీవితానికి సన్మార్గవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తారు. ఓం రామ్ రామాయ నమః అనేటువంటిది చాలా గొప్ప విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ జీవిత ఆరాట పోరాట వ్యవస్థలో దైవ చింతన తత్వం శతవిధాలా కూడాను మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను శతవిధాలా సహకరించేటువంటి అద్భుత తత్వం ఓం రామ్ రామాయ నమః అనేటువంటి మంత్రం. శ్రీరామచంద్రమూర్తి యొక్క దేదీప్యవంతమైనటువంటి మహాపురుష లక్షణాల్ని మనసు నిండా కూడాను నింపుకొని ఆయన జగదభిరాముడు, సుగుణాభిరాముడు, అంతటి మహాపురుష లక్షణాలు కలిగినటువంటి స్వామిని మనసు నిండా నింపుకొని ఒక్కసారి ఓం రామ్ రామాయ నమః అనుకుంటేనే చాలు. ఆ సద్గుణ సంపన్న శోభితవంతమైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం మనకి తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేతనే రామ పట్టాభిషేకం అనేటువంటి చిత్రపటం ప్రతివారు కూడాను తమ గృహాల్లో ఉంచుకుంటారు. ఆ రామ పట్టాభిషేకం యొక్క ఫోటోని తప్పనిసరిగా ధ్యానం చేస్తూ అలా ఓం శ్రీ రామ్ రామ్ రామాయ నమః అనుకున్నా చాలు, సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, శతవిధాల చక్కటి సౌశీల్యవంతమైన గుణగణాలతో మనిషి విరాజిల్లటానికి ఆస్కారం ఆ రామనామంలో దాగిన ప్రభావ లక్షణంగా గుర్తిరిగి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:55. తిథి చతుర్దశి రాత్రి 7:53 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 3:17 వరకు. వర్జం మధ్యాహ్నం 1:08 నుంచి 2:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుంచి 12:46 వరకు. అమృతకాలం సాయంకాలం 6:13 నుంచి 7:40 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు. రాత్రిగల పూర్ణిమ కాబట్టి రాత్రి 7:53 తర్వాత పూర్ణిమకు సంబంధించినటువంటి పూజాధికం చేస్తారు రాత్రిగల పూర్ణిమగా. ఎందుకంటే రేపటి రోజున సాయంకాలం 5:07 పౌర్ణమి అయిపోతాం. మరో అతి ముఖ్య విషయం, ధనుర్మాసంలో 27వ శుభదివసం. ఈ రోజున
27వ పాసురం ద్వారా గోపికలు ఆ కృష్ణుణ్ణి ప్రార్థించే తీరును గోదాదేవి వర్ణిస్తోంది. నిన్ను ఆశ్రయించిన వారిని జయించే స్వభావం గలవారుగా చేస్తావు కృష్ణ. వ్రతానికి సాధనమైనటువంటి పర అనే వాయిద్యాన్ని పొంది అలా పొందినందువల్ల లోకులంతా మమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే బాహువులకి దండకడియాలు, చెవులకి ఆభరణాలు, దుద్దులు, అలాగే చెవిలో పువ్వులు పైన పెట్టుకునేవి, కాలి అందెలు అనే ఆభరణాలన్నీ కూడా మేము ధరించి మంచి వస్త్రాలు కట్టుకుని, తర్వాత పాలు, అన్నం, అలాగే నెయ్యి వేసినది ఆ పదార్థాన్ని నీతో కలిసి చల్లగా హాయిగా స్వీకరిస్తాం. అలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు నేటి ఆణిముత్యాలు. ఘనకార్యాలను సాధించాలంటే ఎల్లప్పుడూ అణకువ కలిగి ఉండాలి. ప్రేమ, భావోద్వేగాలు జీవన సాగరంలో కెరటాల వంటివి. చూసినంతసేపు ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఎన్నటికీ తీరాన్ని చేర్చవు. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. మోహం అనేటటువంటిది జనగ్రహం. ఆ జనగ్రహం ఒకటో రెండో కాదు, ఏదో ఒక మొసలో రెండు మొసళ్ళు ఉంటే ఒకదాన్ని రెండో దాన్ని విదిలించవచ్చు. పూర్ణే ఏదొకటి నిండుగా ఉంది సముద్రంలో, అడుగడుగున అవే. అందుకే జవగ్రాహ జనగ్రాహ. జవ అంటే వేగముగా పట్టి పీడించేవి, జనగ్రాహ పాఠాంతరం ఉన్న అర్థం మాత్రం ఒకటి. జవగ్రాహ పూర్ణే నితాంతం. ఇది నా పరిస్థితి. కనుక దరిద్ర సముద్రంలో ఉన్నాను, ఏమీ లేనివాడిని అయ్యా నన్ను కాపాడు ఇక్కడ అంటే. పాపం డబ్బు లేదు కనుక నన్ను ఆశ్రయించారు. ఇదొకటైనా దరిద్రం అంటే బోల్డ్ ఉంటాయి. కనుక లేదు అనే బాధే పెద్ద దరిద్రం. మనల్ని ప్రశ్న వేస్తే ఏమంటే ఎలా ఉన్నారు అంటే వాడికి కానీ ఓపిక ఉండాలి, కానీ మనం చాలా చెప్పడానికి సిద్ధమే, అవునా లేదా? ఎందుకంటే ఏవి లేవో మనకు బాగా గుర్తు ఉంటుంటుంది. ఈ లేదనే భావం పేరు దరిద్రం. అనేకం ఎన్ని దరిద్రాలు బాబోయ్. ఆరోగ్యం లేకపోతే అదుగు దరిద్రం, సంపద లేకపోతే అదుగు దరిద్రం, సంతానం లేకపోతే అదుగు దరిద్రం, సంతానానికి సంతానం లేకపోతే అదుగు దరిద్రం. ఎన్ని బాధలో బాబోయ్ లెక్కలేనన్ని. కనుక ఈ వారాశి ఇది సముద్రం, దరిద్రం అనే సముద్రం. కనుక లేమి అనే భావం నుంచి ఉంది అనే భావంలోకి వెళితే ఎంత బాగుంటుందండి ఇక్కడ. కానీ దారిద్ర్య భావం పోవాలి ఇక్కడ. అంతేకాదు నిజంగా ఇందాక చెప్పిన దరిద్రాలు కూడా ఎక్కువ ఉంటాయి లోకంలో. ఏది లేకపోయినా బాధే. ఎందుకంటే ఇహానికి పరానికి కూడా సంపదలు అవసరమే. సంతానం ఐహికమైన వాటికి అంత అవసరమో ఒక్కొక్కప్పుడు పుణ్యగతులకు కూడా అవసరమేగా. అలాగని సంతానం వచ్చే బాధలు ఉంటాయి కదా. అంతేగా వాడు ఒక్కడు తిన్నగా లేకపోతే వీడితో పాటు 21 తరాలను పడేస్తాడు నరకంలో. మరి ఏం చేస్తాం ఇక్కడ? కనుక ఎలాగైనా ఒకటే బాధ. కనుక ఇలాంటి బాధలన్నీ దరిద్రాలే. ఈ దరిద్రాల నుంచి అన్నిటి నుంచి ఉద్ధర సముద్రం మధ్యలో ఉన్నవాడిని పైకి ఉద్ధరించడం. అందుకే చేయూతనిచ్చేవాడు కనుకనే కరావలంబం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ఉద్ధర లక్షణం అంతా అక్కడ చూపిస్తున్నాడు. ఉద్ధర అంటే పైకి లేపుట. ఉద్ధర మా ముద్ధరత్వం ఎలా చూడాలి? ఆయన కష్టపడాలండి ఉద్ధరించడానికి. కొంతమంది ఒక ఆయన కింద పడి ఎత్తవయ్యా అని అంటుంటే పైనుండి వాడు ఏడుస్తున్నట్ట. ఎత్తకుండా ఏడుస్తున్నామంటే నేను ఎత్తుదామని ఎంజాయ్ చేస్తే నేను కింద పడతానన్నట్టు. అలాగా ఎవడెవడిని ఉద్ధరిస్తాడండి? వీడు కానీ వాడికి చేయూతనిస్తే వాడు బలం చాలక వాడైనా కింద పడతాడు, వీడు బలంతో వాడు లాగేస్తాడు. రెండిట్లో ఏదైనా జరుగుతుంది. ఇది జనగ్రాహాల్లో ఉండే లక్షణం ఇది. కానీ ఈశ్వరుడు అంత కష్టపడక్కర్లే, ఆయనకు ఉద్ధరించడం చాలా తేలిక. ఎందుకంటే ఆయన చూపులు వేస్తాడు అక్కడికి. ఆ చూపులతో మనల్ని పైకెత్తేస్తాడు. దీన్నే మూక కవి మూక పంచతలో గొప్పగా చెప్తాడు. సంసార సముద్రంలో పడిపోయింది నేను, నువ్వేం కష్టపడక్కర్లేదు, అలాగే కూర్చుని కళ్ళను చూస్తుండు. నీ చూపులకు తాడై కింద పడ్డవాడికి తాడు వస్తే తాడు పట్టుకు పైకి పాకుతాడే, అదేవిధంగా నీ చూపులు అనేటువంటి ఒక తాడు నాకు లభిస్తే సంసారం నుంచి బయటకు వస్తానన్నా అని చెప్పాడు ఇక్కడ. అలాగే కటాక్షావలోకేన మా ముద్ధరత్వం కించిత్ ప్రసీద కొద్దిగా ప్రసన్నుడు అయ్యా చాలు అన్నాడు. ఎందుకంటే ఈ పాటి నన్ను ఉద్ధరించడానికి అంతంత చూడక్కర్లే, కాస్త ప్రసన్నుడు అయితే చాలు. దీన్ని బట్టి స్వామివారు ఎలా అనుగ్రహిస్తున్నారో చూడండి. సంపత్ప్రదాత, ఆరోగ్యదాత రెండూ ఇక్కడ గ్రహించుకోవాల్సిన ప్రధానమైన అంశములు. అందుకే భక్తేభ్యో ముచుకుందాక్ష ప్రముఖేభ్యో యథా గుహ
ప్రాదాస్తథా దేహి మహ్యం అచ్యుతాం బహుళాం శ్రియం. ఇది అచ్యుతాం బహుళాం శ్రియం అనేది వేదమంత్రం. దాన్ని పాదంలో పెట్టి వేదపాదస్తవం ఈ మంత్రాన్ని మనకిస్తున్నది. శ్రవణం చేసిన మనం అందరం కూడా దీన్ని మంత్రంగా చెప్పుకోవచ్చు. భక్తేభ్యో ముచుకుందాక్ష ప్రముఖేభ్యో, ముచుకుందుడు మొదలైన భక్తులను నువ్వు ఎలా అనుగ్రహించేవో గుహ, నన్ను కూడా అలా అనుగ్రహించి అచ్యుతాం బహుళాం శ్రియం. అచ్యుతాం జారిపోని అంటే ఎప్పటికీ నశించని, బహుళాం అధికమైన, శ్రియం సంపదని నాకు ప్రసాదించు అన్నారు ఇక్కడ. మనం మొట్టమొదటి భుజంగ స్తోత్రంలో గణపతిని స్తుతిస్తూ శ్రియం మే విధత్తాం అనే మాట ఉంది. సంపదని మనం అడిగారు కదా, ఇక్కడ కూడా సంపదని. అక్కడ సంపద గురించి చెప్పేటప్పుడు జ్ఞానము అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఇక్కడికి సరిపోతుంది. కనుక దరిద్రం నుంచి బయటపడే సంపదలను ఇస్తావు అన్నప్పుడు భౌతికమైన దరిద్రాల నుంచి బయటపడే భౌతిక ఐశ్వర్యాలు ఇస్తాడనే భావం తీసుకోవచ్చు. అదే సమయంలో అజ్ఞానం అనేటువంటి దరిద్రం నుంచి జ్ఞానం అనే సంపదనిస్తావు. శ్రీయం అంటే శ్రీ అంటే వేదం అని అర్థం కదా, సాహిశ్రీ రమృతాసతం. కనుక వేదమే శ్రీ, కనుక వేదస్వరూపమైన జ్ఞానాన్ని ఇస్తామని అర్థం కూడా తీసుకోవచ్చు. అయితే మొదటి అర్థము రెండు అర్థాలు తీసుకోండి. ఒక హిందూ ధర్మంలో ఒక చిన్న పొరపాటు జరిగిందండి. అదేమిటంటే రోగాల నుంచి బయటపెట్టడం, అలాగే దరిద్రాల నుంచి బయటపెట్టడం, ఇంట్లో క్షేమంగా ఉండడం, వీటి కోసం ప్రార్థన చేయడం, ఇవన్నీ మన హిందూ ధర్మంలో ఉన్నాయి. కానీ అవి చాలా అల్పములు అనేటటువంటి తెలివైన వాళ్ళు ఎక్కువ ఉండడం చేత ఈ అల్పమైన ఈ కోరికలు కాకుండా దీనికంటే గొప్పదైన మోక్షాన్ని కోరుకోండి అనే సంస్కారం పెద్దవాళ్ళు మనకు నూరు పోశారు. అది చాలా గొప్పది, అదే మనకు బాగా పట్టింది. దానితో ఏమైంది, కేవలం మోక్షం ఇస్తుందే తప్ప మన హిందూ ధర్మం భౌతికమైన కష్టాల నుంచి దాటించదనమాట అని ఒక దుర్భావం ఒకటి ప్రబలిపోయింది. ఎవడైనా పొరపాటును మీ దగ్గరికి వచ్చి ఏమంటే భగవంతుడిని ఆశ్రయించండి, కష్టం నుంచి బయటపడతారు, రోగాల నుంచి బయటపడతారు, మీకు స్వస్థత లభించును అని చెప్పాడే అనుకోండి, వెంటనే పండితులు వచ్చి అంటారు ఇవేవీ కాదు, మోక్షము గొప్పది అని చెప్తారు. నిజంగా ఆయన అది కోరుకుంటున్నాడో లేదో తెలియదు, వీడికి మాత్రం చెప్తాడు. దాంతో ఇప్పుడు ఏమైంది, ఓహో మోక్షమే ఇస్తుంది కనుక నాకు ఇప్పటి నుంచి అది అక్కర్లేదు కనుక నాకు ఈ దరిద్రం పోగొట్టడానికి, రోగం పట్టుకోవడానికి పక్కవాడి ప్రార్థన చేస్తున్నాడు కనుక వాడి దగ్గర పోతాం. అది తెలుసు. కనుక అటువంటి పరిస్థితి నుంచి మన వాళ్ళని కాపాడేది అంటే నిజంగా అటు నుంచి ప్రార్థించితే రక్షించగలిగే శక్తి ఉన్న మన దేవతల గురించి చెప్పండి ఇక్కడ. అది రెండు అర్థాలు తీసుకోమన్నాం కానీ ఏదో ఒక అర్థం తీసుకోమని చెప్పలేదు ఇక్కడ. మొదట భౌతికమైన ఆరోగ్యము, భౌతికమైన సంపదలు ఇస్తాడు స్వామి, భౌతికమైన అనారోగ్య దారిద్ర్యాల నుంచి బయటపెడతాడు అని తీసుకోవాలి. ఆడ తర్వాత అక్కడితో ఊరుకోకుండా మనకి వివేక వైరాగ్యాన్ని ప్రసాదించి క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు. కనుక మా స్వామి ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. కనుక మన హైందవ ధర్మంలో ఇహము పరము పరమార్థము ఇవ్వగలిగే దేవతోపాసనలు చెప్పబడ్డాయి. అది హైందవ ధర్మంలో మాత్రమే చెప్పబడ్డాయని మరొకసారి గట్టిగా చెప్పుకుంటూ సుబ్రహ్మణ్య అనుగ్రహంలో తత్వపరంగా అర్థము, భౌతిక పరంగా కూడా అర్థాలు మనం స్వీకరిస్తూ దారిద్ర్యం నుంచి కాపాడేటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మరొక చోట చెప్తారు. విరించింద్రవల్లీశ దేవేశ ముఖ్య ప్రశస్తామరస్తోమ సంస్తూయమాన దిశత్వం దయాళో శ్రియం నిశ్చలామ్మే వినాత్వాంగతిక్కా ప్రభో మే ప్రసీద. ఒకే భావజాలంతో ఉన్న శ్లోకాలని ఆ భుజంగంలోంచి ఈ భుజంగంలోంచి కూడా తెచ్చుకుంటాం. అంతే, ఒకే భావానికి దగ్గరగా ఉన్న శ్లోకాలు ఒక దగ్గరికి మనం సమీకరించుకుంటూ రెండింటినీ చెప్పుకుంటున్నాం కదా. కనుక ఇవాళ చెప్తున్నదంతా ఒక కేటగిరీ, ఒక అంశానికి సంబంధించిన గుచ్ఛం, అది మనం ఇక్కడ భావిస్తున్నాం. విరించి ఇంద్ర, చాలా చిత్రమైన సంబోధనలు. విరించి ఇంద్ర అంటే బ్రహ్మదేవునికి కూడా ప్రభువైన సుబ్రహ్మణ్య అన్నారు ఇక్కడ. బ్రహ్మాది దేవతలు కూడా శరణు వేడారుగా ఆయనకి. అందుకే విరించింద్ర వల్లీశ, హే వల్లీపతే దేవేశముఖ్య ప్రశస్త అమరస్తోమ సంస్తూయమాన. దేవేశముఖ్య అంటే ఇంద్ర మొదలైన దేవతల చేత ప్రశస్తమైన దేవతా సమూహం చేత స్తోత్రింపబడిన సుబ్రహ్మణ్య, దిశత్వం దయాళో శ్రియం, నాకు నువ్వు సంపదనివ్వు. ఎలాంటి సంపదని? నిశ్చలామ్మే, నిశ్చలమైన సంపదనివ్వు అన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ఇప్పుడు సరిగ్గా వేదపాదస్తవం వాక్యంలోకి వెళ్ళండి. అచ్యుతాం బహుళాం శ్రియం అన్నాడు. అచ్యుతాం అనేది వేదం చెప్పిన మాట. అచ్యుతాం ఇక్కడేమన్నాడు? నిశ్చలాం, అచ్యుతమైన సంపూర్ణమైన సంపదనివ్వు అన్నాడు. అంటే నాకు ఇవాళ సంపద వచ్చింది కానీ ఇవాళ ఉంది కానీ రేపు ఏమైపోతుందని భయపడకూడదు. అది సంపూర్ణంగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, అది అచ్యుతం. అంతేకాదు
నిజంగా ఎంత అనుకున్నా ఈ సంపద ఎప్పుడు ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. వాల్మీకి మహర్షి మనందరం కూడా పొందవలసినటువంటి వైభవం గురించి పరోక్ష ప్రస్తావన చేస్తారు. అత్యంత కీలకమైనటువంటి సన్నివేశములు కొన్ని ఉంటాయి రామాయణంలో. అటువంటి అత్యంత కీలకమైనటువంటి ఘట్టాలలో ఒకటి యుద్ధకాండలో రామచంద్రమూర్తి 100 యోజనముల దక్షిణ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకానగర ప్రవేశం చేసే ముందు సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నాడు. ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటాడని, సువేల పర్వత శిఖరముల మీద ఆసీనుడై ఉన్నాడని, అపారమైనటువంటి వానర బలంతో వచ్చాడని, ఏ క్షణంలోనైనా కాంచనలంకా పట్టడాన్ని ముట్టడించవచ్చని రావణాసురుడు తన గూఢచారుల వలన తెలుసుకున్నాడు. రావణాసురుని వంటి మహాభక్తుడు ఉండడం తక్కువే, రావణాసురుడి వంటి గొప్ప భోగి ఉండడం తక్కువే. ఆయనకున్నంత ఐశ్వర్యం కానీ, ఆయన చదువుకున్నంత చదువు కానీ, అంతటి పరాక్రమ విశేషాలు కానీ తక్కువ మందిలో భాసిస్తాయి. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చదివితే ఒక విషయం ద్యోతకమవుతుంది. ఒక తప్పు ఉంది కదానని వ్యక్తి యొక్క శీల వైభవాన్నంతటినీ పాడు చేసి మహర్షి మాట్లాడరు. కానీ ఏ పెద్ద అవగుణం ఉంటే ఎన్ని సుగుణములు ఉన్నా ప్రకాశించవో అంత పెద్ద అవగుణము రావణాసురుని యందుంది. అదే పరస్త్రీలను వాంఛించడం. అటువంటి రావణాసురుడు 100 యోజనముల సముద్రాన్ని రామచంద్రమూర్తి తన యొక్క వానర బలంతో దాటి వచ్చి సువేల పర్వతం మీద విడిది చేసి ఉన్నారన్న వార్త వేగుల ద్వారా తెలుసుకున్నవాడై కార్యాన్ని తేలికగా సాధించుకోవడానికి అత్యంత క్రూరమైనటువంటి బుద్ధితో ప్రణాళికా రచన చేశాడు. ఇది అత్యంత హేయమైన ప్రణాళిక చేశాడు. విద్యుజిహ్వుడు అని ఆయన దగ్గర ఉండేటటువంటి రాక్షసులలో ఒకడు. అపారమైనటువంటి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఎరిగినవాడు. దేన్నైనా మాయచేత సృజించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. అటువంటి విద్యుజిహ్వుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు శరీరం నుండి తెగిపోతే ఎలా ఉంటుందో అలా రక్తధారలతోటి అత్యంత నీరసపడి కన్నులు మూసుకుని ఉండగా, అంటే సంహరింపబడినటువంటి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు, బంగారు కణుపులతో రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు నువ్వు నీ యొక్క మాయాశక్తి చేత తయారు చేసి నాకు ఇవ్వాలి అని అడిగాడు. వెంటనే విద్యుజిహ్వుడు పక్కకెళ్ళి తన యొక్క మాయాశక్తి చేత రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని, రాముని యొక్క కోదండాన్ని, బాణాన్ని సృజించాడు. అవి పట్టుకుని అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి రావణాసురుడు మొట్టమొదట ఈ తలని చూపించలేదు, ధనస్సుని బాణాలని చూపించలేదు. అవి విద్యుజిహ్వుని దగ్గర ఉంచాడు. తనని అనుగమించి వస్తున్నాడు. అతన్ని సీతమ్మ దగ్గరికి ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ముందు వెళ్ళి సీతామాతని నింద చేశాడు. ఒక నరాధముండి చూసుకుని ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మి నన్ను ధిక్కరిస్తున్నావు. కానీ ఆ నరుడైనటువంటి రాముడు అత్యంత ఆవేశపూరితుడై 100 యోజనముల సముద్రాన్ని దాటి నిన్న రాత్రి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి రాముని యొక్క కుత్తుకని నా సైన్యాధిపతి అయినటువంటి ప్రహస్తుడు కోసేశాడు. నిద్రలో ఉండగానే రాముడు సంహరింపబడ్డాడు. లక్ష్మణుడు ఈ వార్త తెలిసి దిక్కులు పట్టి పారిపోయాడు. హనుమ యొక్క మెడ విరిచి చంపేశారు. అలాగే సుగ్రీవుని యొక్క కంఠాన్ని వెనక్కి వంచి ముందుకు వంచి తిప్పి విరగ్గొట్టేశారు. వివిధ మైందులు మొదలైనటువంటి వారందరూ కూడా పడిపోయారు. కొన్ని కోట్ల వానరములు దిక్కుతోచక దిక్కులు పట్టి పారిపోయాయి. ఆ యుద్ధంలో మరణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని,
ఆయనైతే రామచంద్రమూర్తి అనడు. నాకు అలవాటు మీద రామచంద్రమూర్తి అని వస్తుంది. రాముని యొక్క శిరస్సుని ధనుర్బాణాల్ని ప్రహస్తుడు తీసుకుని వచ్చాడు. కడసారి నీకు చూపించడం కనీస ధర్మం అని చెప్పి వాటిని తీసుకొచ్చాను చూడు అని ఆ విద్యుజిహ్వుణ్ణి పిలిచాడు. పిలిచి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు అక్కడ ఉంచమన్నాడు. ఆ తల్లి అక్కడ కూర్చుని అత్యంత శోకమూర్తి అయి చూస్తోంది. చూస్తుండగా తీసుకొచ్చి ఆ శిరస్సు ధనస్సు బాణము అక్కడుంచి, ఏ పురుషుడు ఎంత క్రౌర్యము కలిగినటువంటి వాడు కూడా అనకూడనటువంటి మాట ఒకటి అన్నాడు. అవస్థాం పశ్చిమాం భర్తుం కృపణాం సాధువీక్షత అన్నాడు. ఇప్పుడు నీ భర్త యొక్క అవస్థాం పశ్చిమాం భర్తుం, చిట్ట చివరి అవస్థని పొందినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు తనివితీరా చూడు, నెమ్మదిగా చూడు, ఏమీ నువ్వు కంగారు పడక్కర్లేదు, ప్రశాంతంగా చూసుకో. చూసేటప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే కృపణ దీనురాలవై ఏడుస్తూ ఆ శిరస్సు వంక చూస్తావు. నాకు అది కావాలి, ఏది ఏడు చూడు అని ఆ శిరస్సు అక్కడ ఉంచాడు. పాపం నిజంగా ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఆ రోజున, అంత బాధపడింది. అందులోనే అనేకమైనటువంటి వైదికమైన విషయాల్ని కూడా ప్రస్తావన చేసింది. అంత బాధ ఆవిడ పొందుతుంటే పరమ సంతోషంగా నిలబడ్డాడు. ఒక రాక్షసుని యొక్క బుద్ధి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ రావణాసురుని యొక్క జీవితం. అవతల స్త్రీమూర్తి ఎంత బాధపడనివ్వండి, ఆయనకు అనవసరం. ఆయన అనుకున్నటువంటి కోరిక ఏది ఉందో అది సానుకూలమవడం ఒక్కటే ఆయనకి కావాలి. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి కిందకి దిగొచ్చేస్తాడు. అంతటి మూర్తీభవించినటువంటి రాక్షసత్వమునకు ప్రతీక రావణాసురుడు. ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొందింది. అంత దుఃఖాన్ని పొంది ఆవిడ ఉండగా అకస్మాత్తుగా ఒక బంటు అక్కడికి వచ్చాడు. వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ, అత్యవసరంగా మీతో మాట్లాడడం కోసమని సేనానాయకులు మంత్రులు ఎదురు చూస్తున్నారు. అది రాజ్య సంబంధమైనటువంటి కార్యము. మీరు ఉత్తరక్షణం వచ్చి వారిని కలుసుకుని నిర్ణయం చెయ్యవలసి ఉంది. కాబట్టి మీరు వెంటనే రండి అన్నాడు. అది విన్న రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే ఇక్కడ ఉన్నటువంటి శిరస్సు ధనస్సు బాణము కూడా అదృశ్యమైపోయాయి. అదృశ్యమైపోగానే సీతమ్మ మాత్రం రావణాసురుడు వెళ్ళగానే ఎందుకు అదృశ్యమయ్యాయి అనేటటువంటి విషయం మీద దృష్టి లేనంతగా శోకాన్ని పొంది ఏడుస్తోంది. ఆ సమయంలో ఒక పరమ ధర్మాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి సీతమ్మని ఊరడించింది. రామాయణంలో అసలు ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి విశేషం. సరమాని విభీషణుని యొక్క భార్య. ఆమె శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె. విభీషణుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరం అడిగాడు, నా బుద్ధి ఏ కాలమునందు కూడా ధర్మము నుండి తప్పకుండుగాక అని. అందుకే విభీషణుడికి ధర్మం మీద అనురక్తి. ధర్మం మీద అనురక్తి కలిగినటువంటి విభీషణుడు ధర్మమునందు అనురక్తి లేకుండా ధర్మాన్ని విడిచిపెట్టి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చినటువంటి అన్నగారైన రావణునితో కలిసి ఉండలేక విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేసి వెళ్ళిపోయాడు. సరమ కూడా నిజానికి వెళ్ళిపోవాలి. ఆమె కూడా మహాపతివ్రత, భర్తని అనుగమించవలసినటువంటి స్త్రీ. కానీ ఆమె భర్తతో వెళ్ళిపోలేదు. అదొక విశేషం నిజంగా. ఆమె ఏమనుకుందంటే, నేను నా భర్తతో కలిసి వెళ్ళడం కన్నా ఇక్కడ ఒక అబల, ఒక స్త్రీ, ఒక మహాపతివ్రత పడరాని కష్టములు పడుతోంది. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి కాలము సమీపిస్తోంది. రావణాసురుని యొక్క కుతంత్రములు రోజు రోజుకి ఎక్కువైపోతాయి. అటువంటి సమయంలో ఈమె ఏ దైన్యాన్ని పొందుతుందో, ఎటువంటి మాయలు ప్రకటనం చేస్తాడో, ఈ తల్లిని ఊరడించడానికి ఈమెకు విశ్వాసపాత్రురాలను కనుక నేనిక్కడే ఉండాలనుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నారాయణాయ నమః. ఈ పరీక్షిత్ మహారాజుకు శ్రీ సుఖమహర్షి చెప్పసాగాడు, కట్టెను మతిస్తే నిప్పు ప్రకటమవుతుంది కదా, అదేవిధంగా జ్ఞానులు ఆత్మవిచారం చేసి అనాత్మను త్రోసిపుచ్చి బుద్ధి ఎందున్నటువంటి ఆత్మ చైతన్య రూపంగా భగవంతుడిని తెలుసుకొని ఆయనలో ఐక్యమవుతున్నారు. అంటే అనాత్మను దూరం చేయాల, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి పండితులు తర్కాన్ని బాగా చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఇదే తత్వము, ఇదే పరమాత్మ, ఇదే ఆత్మ అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఏ కాలంలో పరమేశ్వరుడు తనకు రకరకాల పురాల వంటి దేహాలను సృష్టించాలి అనుకుంటున్నాడో అప్పుడు ఆయన త్రిగుణాలతో కూడిన తన మాయాశక్తితో రజోగుణాన్ని ప్రేరేపిస్తాడు. ఆయనకు ఒక సంకల్పం వస్తుంది, ఈ జీవులకి, ఈ ప్రాణులకు ఇటువంటి యొక్క ఆకారం దొరకాలా, ఇటువంటి యొక్క జన్మను వీళ్ళకి ఇవ్వాలా, ఈ జన్మలో వీళ్లకు కావలసినటువంటి ఆశ్రయం కానీ లేక కొంతమందికి అనాశ్రయం కానీ, అంటే పుత్ర మిత్రాదులు ఏదంటే పశు పక్షాదులతో సుఖ సంపత్తుతో ఉండాలని, కొంతమందికి ఏమీ లేకోకుండా దరిద్రావస్థలో ఉండాలని, ఇటువంటివన్నీ కూడా ఆయన సంకల్పంతో జరుగుతుంటాయి. జీవులకు పూర్వజన్మ కర్మానుసారంగా జరిగినప్పటికీ ఇక్కడ అత్యద్భుతమైనటువంటి సంకల్పం పరమాత్ముడిది. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలా, ఎవరిని ఎప్పుడు ఎట్లా పెట్టుకోవాలా, అప్పుడు ఇక్కడ స్వామి ఈ 3 గుణాలతో సంబంధించినటువంటి అంటే రజోగుణాన్ని ప్రేరేపిస్తాడు. త్రిగుణాలతో కూడినటువంటిదే తన యొక్క మాయాశక్తి. మనం చెప్పుకున్నాం కదా, 3 గుణాలతో కూడినటువంటిదే స్వామి యొక్క శక్తి, సత్వగుణం, రజో, తమో గుణంతో. ఈ రజోగుణాన్ని ఎప్పుడు ప్రేరేపణ చేస్తున్నాడు అంటే ఆ పురాలలో, అంటే ఆ శరీరంలో, పురాలంటే శరీరము, రెండవది నగరం, నారాయణ నగరం అన్నట్టుగా ఇదొక నగరం, దీనికి ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎట్లా ఈ శరీరం అంటే ఈ ఒక పురం ఉంది, దీనికి సంబంధించినటువంటిది ఏ అవయవాలు ఉన్నాయి, ఎట్లా నిలిచింది, పురం ఎట్లా నడుస్తుంది, పురం ఎట్లా మాట్లాడుతుంది, ఈ పురంలో మాయారూపంతో ప్రవేశించిన స్వామి ఎట్లా ఉన్నాడు, ఈ పురాలలో క్రీడించాలనుకున్నప్పుడు ఆయన సత్వగుణానికి ఆధిక్యత కల్పిస్తాడు. శరీరంతో నేను ఉండాలా, శరీరంతోనే నేను కనపడాలా, ఈ శరీరంలో నేను ఉండాలా, శరీరంతో నేను ఉండాలా అన్నప్పుడు సత్వగుణంతో ఆధిక్యత అంటే విపరీతమైన వేల దానికి ఇస్తాడు. ఆ సత్వగుణానికి క్రీడించాలన్నప్పుడు అంటే దాంతో ఆడుతున్నప్పుడు, దాంతో ఆడుకోవాలన్నప్పుడు, ఈ శరీరంతో ఆడుకోవాలన్నప్పుడు, అంటే రామావతారం కానీ కృష్ణావతారం కానీ మిగతా అవతారాలు దండిగా మనకు కనపడుతున్నాయి. ఇక్కడ మానవ రూపంతో ఉండినటువంటి అవతారాలు కొన్ని, దీంట్లో శరీరంలో నేను ఉండాలా, అటువంటి శరీరంతో నేను క్రీడించాలంటే ఆడాలా, నేను దాంతో నేను అనుభవించాలా అన్నప్పుడు సత్వగుణానికి ఆధిక్యత ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నిద్రించాలి అనుకున్నప్పుడు ఆయన తన మాయాశక్తితో తమో గుణాన్ని ప్రేరేపిస్తాడు. నిద్రించాలా అన్నటువంటి ఈ ఒక జీవి పరమాత్ముడే. ఇది సమస్త జీవుల్లోనూ
వాడు మాయాశక్తి దూరాడు. ఆ మాయాశక్తిలో దూరినప్పుడు నిద్రపోవాలన్నప్పుడు తమో గుణాన్ని ప్రేరేపిస్తున్నాడు. మందగుణాన్ని అంటే చప్పగా అట్లా ఉండిపోయి మందబుద్ధి విపరీతమైపోయి మందగుణం చాలా అయిపోయి మెల్లగా నిద్రపోతాడు. ఇది పరమాత్ముడి యొక్క లీలనే. ఇది సొంతంగా ఎవరు నిద్రపోరు. అక్కడ సొంతం అనే ప్రశ్న లేదు. పరమాత్ముడే అది. నేను నువ్వు అనే భావం లేదు. నేను నువ్వు అనే భావం ఉంటే అజ్ఞానం ఇంకా నిండుకుంది అని అర్థం. అజ్ఞానం లేనివాడికి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని వాడికి ఈ తమో గుణం ఎప్పుడు ప్రవేశిస్తుందో వాడికి మాత్రం ఈ మాటలు అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థం కాదు. తమో గుణం ప్రవేశించినప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోవటం కానీ, తమో గుణం ప్రవేశించినప్పుడు మరిచిపోవటం కానీ, తమో గుణం ప్రవేశించినప్పుడు తాను మరిచిపోవటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. తమో గుణం ఎక్కువ కొద్దీ చుట్టూ ఉండేవాళ్ళను, జీవులంతా కూడా నువ్వెవరు తెలీదు, కొనాకు కనిపెట్టలేకపోతున్నాడు. ప్రకృతి పురుషులు కారణం కాక పరమేశ్వరుడు నామరూపాత్మకమైన జగత్తును సృష్టిస్తాడు. ఈ జగత్తంతా సృష్టించింది మనం అనుకుంటాం ప్రకృతి పురుషుడైనటువంటి ఆడామగా వాళ్ళతో పిల్లలు పుడుతున్నారు. ప్రపంచమంతా సృష్టి ఎట్లయింది? ఆడామగతో అయిందే. నామరూపంగా సృష్టించినటువంటి పరమాత్ముడు పరమేశ్వరుడు నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తునంతా సృష్టించాడు. ఈ జగత్తులో సమస్త జీవులు కూడా ఉన్నారు దీంట్లో. అవునండి, ఒక మనిషి పుట్టాడంటే ఇక్కడ ప్రకృతి రూపమైనటువంటిది ఆడామగా అని అనుకుంటాం మనం. అది ఉంటేనే సంతానాభివృద్ధి అవుతుంది, అట్లా పిల్లలు పుడతారు. ఆ గుణానికి సంబంధించినటువంటి పురుగులు కానీ, పుట్రలు కానీ, ప్రాణులు కానీ, మనుషులు కానీ, ఇట్లా ఎగిరే పక్షులు కానీ, లేక ఈ లోపల సముద్రంలో ఉండేటువంటి ప్రాణులు కానీ, భూమిలో తిరుగాడేటువంటి ప్రాణులు కానీ, మనిషి కానీ, బుద్ధివంతుడని అనిపించుకున్నటువంటి మనుషులు కానీ, వీళ్ళందరికీ ఒక ప్రకృతి పురుషుడు సంయోగం ఉంది కాబట్టి వీళ్ళంతా వాళ్ళు పుడుతున్నారు. కానీ ఇక్కడ ప్రకృతి పురుషుడు యొక్క సంయోగ క్రియ అనేటువంటిది పరమేశ్వరుడే. లేకపోతే ఎక్కడవుతుంది వాళ్ళకి? ఒక పిల్లను కనాలంటే ఒక తల్లి ఎంత బాధపడుతుంది, చచ్చిపోయి బతికినట్టుగా ఉంటుంది. అంతటితో పరమాత్ముడే అక్కడ లేకపోతే మనకి ఏమవుతుంది? ఈ మాంసం ముద్దలో ఉండేటువంటిది ఎముకలతో చేరినటువంటి ఈ ఒక పిండము బయటికి రావాలంటే ఎంత కష్టపడుతుంది తల్లి, ఎంత యాతన పడుతుంది. అదేగాక లోపల ఉండేటువంటి పిండము కూడా చాలా యాతన పడుతుంది. ఆ శిశువు కూడా చాలా 9 నెలలు చాలా బాధ, మలమూత్రాల మధ్యలో పడుకుంటాడు. విపరీతమైనటువంటి అజ్ఞానం ఆవరిస్తూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, తల్లిని తంతూ ఉంటాడు. ఇన్ని చేస్తూ ఉంటుంది లోపల ఉండేటువంటి శిశువు. తల్లికి బాధనే, అక్కడ శిశువుకి బాధనే. ఇది కేవలం ఒక పురుషుడు ప్రకృతితో సంయోగమైనటువంటి స్వామి యొక్క లీలాత్మకమైనటువంటి ఒక సృష్టి. మనం ఇట్లా ఈ సృష్టి విచారంగా మనం చెప్పుకొని పెడతాం. నారాయణాయ నమః.